మరొకరు పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు. ఈరోజు ప్రపంచంలో అశాంతి అనేటువంటిది రగులుతూ ఉన్నది. ఎక్కడ చూసినా అనేక రకాలైనటువంటి ఉద్రిక్తతలు. మరి ఇటువంటి వాటన్నిటికీ మందు సాయితత్వంలోనే ఉన్నది. సాయితత్వం మన సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది? ఎందుకంటే సారు గతంలో మనకి తెలుసు, వారి యొక్క అనుభవాలు అనేక చెప్పున్నారు. ఈరోజు మనకు ఆత్మీయ సందేశం రూపంలో బాబా తత్వం ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది తెలియజేయడానికి ఇచ్చేస్తున్నారు. వారిని సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ షిరిడి సాయిబాబా అనుగ్రహంతో, నా గురుదేవుల యొక్క ఆశీస్సులతో మీ ముందు ఈ 4 మాటలు చెప్పే అవకాశం బాబా నాకు కల్పించినందుకు బాబాకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. సాయి బంధువులారా, ఆత్మ బంధువులు, మీరంతా దైవస్వరూపులు. ఈరోజు ఇక్కడ మనం ఈ సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామంటే బాబా సంకల్పంలో భాగంగానే మనందరం ఇక్కడ చేరుకున్నాం. మనందరం బాబా తలుచుకుంటున్నాము, బాబా భక్తులమయ్యాము, బాబాను విశ్వసిస్తున్నామంటే అది వాస్తవంగా మన ఎంపిక కాదు. అది సాయిబాబా మనని పిలుచుకున్నాడు. నువ్వు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా నేను పిలుచుకుంటారా అని చెప్పినట్లు ఒకసారి బాబాని అడుగుతారు కొంతమంది. ఇంతమంది భక్తులు ఉన్నారు, మరి కొంతమంది మీ దగ్గరకు వస్తున్నారు, కొంతమంది రావడం లేదు, ఏంటి కారణం అని చెప్పేసి అంటే సాయిబాబా ఒకటి చెప్తాడు, అరే అల్లా నాకు కొన్ని పైసలు కేటాయించాడు, వాటి బాగోగోలు చూడాల్సిన బాధ్యత నాది అని చెప్పాడు. పైసలు అంటే మనుషులం, మనం భక్తులం. ఎవరం మనము భగవంతుని చేత, పరమాత్ముడి చేత, అల్లా చేత ఏదైనా పేరు పెట్టండి, బాబాకు కేటాయించబడ్డటువంటి వాళ్ళం. మనం బతికినా సచ్చినా, ముందుకు పోయినా వెనుకకు పోయినా, అంతిమంగా నువ్వు ఎంత గింజుకున్నా నిన్ను పట్టుకొని లాక్కొని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడికి తీసుకుపోయే బాధ్యత బాబాది. అక్కడ ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం, తెలుసో తెలియకనో జరుగుతూ ఉంటుంది. దానిలో కాస్త లేట్ అవుతుండొచ్చు. ఇట్లా పొరపాట్లు చేయడం వల్ల దారికి వస్తేనేమో తొందరగా తీసుకొని పోతాడు, దారికి రాకపోతే కొంచెం అంటే ఒక్కొక్కసారి చెరుకు గడ ఎట్లా ఉంటుందో బాబా భక్తుల పరిస్థితి కూడా అట్లా అయిపోతుంది. మీ అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. దానిలో ఏ టైంలో పీల్చాలో, ఏ టైంలో నొక్కాలనో, ఏ టైంలో చేయాలో బాబాకు తెలిసినట్లు ఇంకా ఎవరికి తెలియదు దాని లోపల. సో అందుకని ఇబ్బంది ఏం లేదు. అయితే ఒకటి మటుకు గ్యారంటీ, వదిలిపెట్టాడు బాబా. ఏనాటికి కూడా ఏ భక్తుల్ని కూడా ఎప్పుడు కూడా మనం మర్చిపోయినా, బాబాని మనం తలవకపోయినా, మనం ఇంకో దారిలో పోవాలని ప్రయత్నం చేసినా కూడా మళ్ళా జుట్టు పట్టుకొని ఎట్లా దారికి తీసుకురావాలో అట్లా బాబా దారికి తీసుకొస్తాడు. అయితే ఈరోజు సాయి బంధు రజనీ కుమార్ గారు మనకు ఈ ప్రపంచ శాంతి, కుటుంబ శాంతి, ఒక మంచి మార్గం గురించి కాస్త మాట్లాడమని చెప్పేసి ఆదేశించారు. మరి పూజ్యులు వాకడమ్మ గారు ఉన్నారు, గౌరవనీయులు మిత్రులు ఓరుగంటి ప్రసాద్ గారు, సాయి బంధు షాజాన్ గారు, మరి ఎంతటి కార్యక్రమ నిర్వహణకు ఆద్యులు, దాని తర్వాత నిర్వాహకులు, ఒక రకంగా చెప్పాలంటే రమణమూర్తి గారి మీ అందరి పాదపద్మాలకు నమస్కరించి, అందులో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక్కటి, బాబాని కనుక మనం నమ్ముకుంటే, బాబాని కనుక మనం ఫాలో అయ్యే ప్రయత్నం చేస్తే, ఏమీ తెలియనటువంటి వాళ్ళకు కూడా ఆత్మతత్వం అంటే ఏంటిదో మనకు అవగతమవుతుంది. ఏమీ తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళకు కూడా, ఏమీ తెలియనటువంటి వాళ్ళకు కూడా. అంటే ఏంటిది ఆత్మతత్వం అంటే ఏంటిది అంటే చూడండి, ఒక చిన్న విషయం దాని లోపల. ఇప్పుడు మనందరం ఇళ్ళల్లో ఉన్నాం. మన ఇళ్ళలో ఎట్లా ఉన్నది పరిస్థితి? కొంతమంది ఇళ్ళలో దానిలో తల్లి, తండ్రి,
కన్న తల్లికి కూడా అన్నం పెట్టడానికి ఇవాళ కొడుకులు కొన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు. కన్న తండ్రి నుంచి కూడా ఆస్తి ఏమైనా లాక్కుందామని చూస్తున్నారు తప్పించి ఆ తండ్రికి మరి వైద్యం చేయించాలా, ఆ తండ్రిని ఎట్లా చూడాలా అనేది లేదు ఇక్కడ. ఈ ప్రేమ అనేటటువంటిది తగ్గిపోతున్నది. అనేక కారణాలు, ఏ కారణమైనా కావచ్చు. దానిలో వాళ్ళ చాలామంది ఆడపిల్లలు పెళ్ళి కాక మొదలే అడుగుతున్నారట. దానిలో ఈ మధ్య చాలామంది యువకులు చెప్తున్నారు, మాకు చాలామంది మాట్లాడితే లగేజ్ ఉందా, లగేజ్ ఉంటే వద్దు అంటే. లగేజ్ అంటే ఏంటిది? మీకు అత్తమామ, నీ తల్లిదండ్రులు ఉన్నారా, నీ తల్లిదండ్రులు ఉంటే మాకు ఈ సంబంధం వద్దు అనేటటువంటి విధంగా తయారయ్యేటటువంటి ఈ ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణం అంటే ప్రేమ రాహిత్యం వైపు సమాజం వెళ్తున్నది. ఒక రకం చెప్పాలంటే ఇక్కడ చూడండి, బాబా ఏం చెప్తున్నాడు దానిలో. నువ్వు అత్తకు అన్నం పెడుతున్నావు, అత్తకు టీ ఇస్తున్నావు, అత్తకు కాఫీ ఇస్తున్నావు. ఎవరనుకుంటున్నావు అత్త? నువ్వు అత్తని ఎట్లా చూడాలా, మామని ఎట్లా చూడాలా, తల్లిని ఎట్లా చూడాలా? నువ్వు సాయే ఆ రూపంలో ఉండరని చూసుకో. ఆమెను అత్తగా ఎందుకు చూస్తున్నావు, మామగా ఎందుకు చూస్తున్నావు, తండ్రిగా ఎందుకు చూస్తున్నావు, తల్లిగా ఎందుకు చూస్తున్నావు? ఎట్లా చూడండి. ఇప్పుడు ఒక భక్తురాలు లక్ష్మీబాయి వంట చేసుకొని వచ్చేటప్పుడు రొట్టె తయారు చేసి అక్కడ కుక్కకు ఒక రొట్టె వేస్తే ఆ కుక్క ఆనందంగా తిన్న తర్వాత మొత్తం నైవేద్యం అంతా తీసుకొని బాబా దగ్గరికి వస్తుంది. ఆమె వచ్చి బాబా నీకు నైవేద్యం పెట్టానంటే బాబా ఏమంటాడు? అమ్మా నాకు కడుపు నిండింది, చాలా ఆనందంగా ఉంది, చాలా బాబా ఎప్పుడు పొద్దునుంచి నువ్వేం తినలేదు కదా, నేను ఇప్పుడే తీసుకొచ్చాను నీకు నైవేద్యం, నీకోసం తీసుకొచ్చాను నైవేద్యం అంటే, అమ్మా తల్లి అక్కడ నువ్వు కుక్కకు రొట్టేసావు కదా, మరి ఆ రూపంలో ఉన్నది తిన్నది ఎవరు? ఆ రూపంలో తిన్న నేనే. అంటే ప్రతి జీవిలో ఆత్మస్వరూపంగా, ప్రతి జీవిలో ప్రాణస్వరూపంగా ఉన్నది ఎవరు అంటే, ప్రతి జీవిలో ప్రాణస్వరూపంగా ఉన్నది నేనే అని చెప్పేసినటువంటి తత్వాన్ని అది కనుక మనం అర్థం చేసుకుంటే, ఆ విషయం కనుక అర్థం చేసుకుంటే, ఇంట్లో నాన్నకు కాళ్ళు నొక్కుతున్నావు నువ్వు, నాన్నకు కాదు బాబా ఈ రూపంలో, బాబాకి నేను కాళ్ళు నొక్కుతున్నా. కాఫీ ఇస్తున్న మామకు, అరే మామకు కాదు నువ్వు కాఫీ ఇస్తున్నది, టిఫిన్ పెడుతున్నది మామకు కాదు, ఆ మామ బాబానే ఆ రూపంగా ఉన్నాడు అనుకో. దానిలో నేను బాబాకు కాఫీ ఇస్తున్నా అనుకో, బాబాకు టిఫిన్ పెడుతున్నా అనుకో, దానిలో ఇంటికి ఎవరైనా బంధువులు వస్తారు, ఇంకెవరో వస్తారు, వాళ్ళందరినీ కూడా మనం ఎందుకు వచ్చారా వీళ్ళు ఇప్పుడు అనేది కాదు అక్కడ పరిస్థితి. దానిలో నీకు ఒక అవకాశం వచ్చింది, నీ కర్మను పోగొట్టుకోవడానికో, లేదా నువ్వు మంచి మార్గంలో నడవడానికో, లేదా నువ్వు సన్మార్గం ఎందుకు, అవన్నీ ఎందుకండి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన కూతురు ఉంది, ఒక చిన్న పిల్ల ఉంది, దానిలో తల్లికి జ్వరం వచ్చింది, తల్లి దగ్గరకు వచ్చి కూర్చొని అమ్మ అని చెప్పేసి కాస్త కాఫీ ఇచ్చి కాస్త అమృతార్జనం పెట్టి తలనొక్కి ఒక 5 నిమిషాలు తల్లికి సేవ చేసింది అనుకోండి, 5 నిమిషాలు తల్లి ఏమనుకుంటున్నది వదిలిపెట్టండి. ఈ 5 నిమిషాలు ఈ పాప ఆనందంగా ఉంటుందా ఉండదా? ఆనందం. బాబా తత్వం అనేది ఆనందం, బాబా మార్గం అనేది ఆనందం. అడుగడుగున ఆనందం. నీకు ఇంకొక మార్గం లేనే లేదు అక్కడ. ఎప్పుడైతే బాబాను మనం తెలుసుకుంటామో, బాబా తత్వాన్ని కొద్దిగా మనం అర్థం చేసుకుంటామో, ప్రతి మనిషిలో మనం బాబాను చూడాలి. అది హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, తను ఏ కులము, ఏ మతము, ఏ దేవుడికి కులం ఏంటండి, దేవుడికి మతం ఏంటండి? ఒక రకంగా చెప్పాలంటే తను వాయుదేవుడికి కులం ఏంటండి, సూర్యునికి కులం ఏంటండి, తను ఆకాశానికి కులం ఏంటండి, సముద్రానికి కులం ఏంటండి, అందులో విశ్వానికి సృష్టికర్త ఎవరు? తను సృష్టికర్తకు కులం ఏంటి? మొత్తం సృష్టిని సృష్టించింది ఎవరు? గ్రహాలని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుణ్ణి, వాయువును, నీళ్లను, అన్ని ఖండాలను, అన్ని సముద్రాలను, అన్ని ఖండాల్లో ఉన్న మనుషులను, అన్ని మతాల వారిని, అన్ని జాతుల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, సమస్త జీవుల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక్కడా ఇద్దరా? ఒక ప్రేమ ఒకటేనా కాదా? ఎంత ప్రేమ ఉంటే, అతనికి ఎంత ప్రేమ ఉంటే ప్రతి మనిషికి కావలసిన ఆక్సిజన్ అందిస్తున్నాడు.
ప్రతి మనిషికి కావలసిన నీళ్ళు అందుతాయి ఏదో రకంగా. అందులో ఈ భూమి మనకు ఆహారం ఇస్తుంది. అందులో ఎట్లా ఇస్తుంది? ఆ ప్రేమ, విశ్వ ప్రేమ అంతటా నిండి ఉన్నటువంటిది. అలా కాబట్టి ఆ తత్వాన్ని ఇవాళ మనకి ఏదైతే ఉందో రజనీకాంత్ గారు చెప్పారో చాలా విషయాల లోపల, లోకమంతా ఉన్నటువంటిది పరమాత్ముడు, ఇంకొకరు కాదు దాని లోపల అనేటటువంటి ఒక తత్వాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఒకటి. ఇంకొకటి బాబా ఇంకొక విషయం కూడా చెప్పాడు. దీక్షిత్కు ఎవరు వచ్చినా కూడా నువ్వు కసురుకోవద్దయా, ప్రేమగా చూడాలా అని ఎన్నోసార్లు చెప్తాడు. ఒకసారి ఒకడు భిక్ష వేసుకొని ఒక ఆయన దీక్షిత్ ఇంటికి వస్తాడు. ఆమె ఏం లేదు ఇంట్లో వెళ్ళిపో అని చెప్తుంది. ఆయన అక్కడే నిలబడి ఉంటాడు. మళ్ళీ 2-3 సార్లు నాకు భిక్షమయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటే దీక్షిత్కు కోపం వచ్చేసి ఎదురా నీకు చెప్తే వినపడతలేదా అని చెప్పేసి బాగా తిట్టేసి వెళ్ళి తర్వాత షిరిడీకి వస్తాడు. రాగానే బాబా ప్రతిరోజు ఆనందంగా చూసేది, ప్రేమగా దగ్గరికి తీసుకునేది, కాళ్ళు మొక్కనిచ్చేది. ఆ రోజు దీక్షితుడి దగ్గరికి రానివాడు, కాళ్ళు మొక్కనివాడు. ఏమైందని దీక్షిత్ ఆలోచిస్తాడు. చెప్తాడు, అరే ఆ బిచ్చగాని రూపంలో నేను మీ ఇంటికి వస్తే నాకు తిట్లు దొరికినాయిరా. ఆ రూపంలో నేను మీ ఇంటికి వస్తే దొరికిందేంటిది? నువ్వు ఏం చెప్పానే నీకు, నువ్వేం చెప్పావు నాకు? దానిలో ఏ మనిషి ఇంటికి వచ్చినా అడుక్కునే వాళ్ళు మన ఇంటికి వచ్చినా, గుడ్డి వాళ్ళు మన ఇంటికి వచ్చినా, కుంటి వాళ్ళు మన ఇంటికి వచ్చినా, బాధలో ఉన్నవాళ్ళు మన ఇంటికి వచ్చినా, మనకు అప్పిచ్చేవాళ్ళు, మన అప్పు తీసుకున్న వాళ్ళు మన ఇంటికి వచ్చినా, అందులో ఆపదలో ఉన్నవాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా ఓపిగా సమాధానం చెప్పు, ప్రేమగా చూడు. దానిలో చేతనైతే సాయం చెయ్యి, లేకపోతే వద్దు, అవసరం లేదు, కానీ కసురుకోవద్దు. ఒక మనిషిని నువ్వు కసురుకుంటున్నావు అనంటే, ఒక మనిషి మీద కోపం ప్రదర్శిస్తున్నావనంటే, నీ కొడుకును కొడుతున్నవన్నా, నీ కూతురును కొడుతున్నవన్నా, అందులో అక్కడ ప్రేమరాహిత్యమే నీకు కనబడుతుంది. క్రమశిక్షణలో పెట్టాలా. అరే బాబాకి చెప్పుకోవయా. ఇప్పుడు భార్యాభర్తల ఉన్నాం, ఏమవుతుంది? సాటేవాడగా అంటించాడు. అందులో హరివినాయక్ సాటే గారు. తర్వాత షిరిడీలో వాళ్ళ మామ ఆయన ద్వారా కొంత భూమి కొంటాడు. అందరూ కొంటే ఆ భూమి చూస్తాని సాటి అనుకుంటాడు. అనుకోని భార్య చెప్తాడు, నువ్వు రా, నాకు ఆ భూమి చూపించు, ఎక్కడుందో చూపించు అంటే, అప్పుడు ఆమె తండ్రి, ఇది భూమి ఎక్కడి నుంచి చూపిస్తే మా బంధువులకు ఉన్న గొడవలు వస్తాయా, వద్దు అని చెప్పి చెప్తా కూడా వినకుండా నువ్వు వస్తావా రావా అని చెప్పేసి తన భార్యను బలవంతం చేసి ఆమె రాకపోతే కొరడా తీసుకోవడానికి రెడీ అవుతాడు. వెంటనే బాబా పిలిపిస్తాడు సాటేను. ఏం చేస్తున్నావు అంటాడు. సో అప్పుడు సాటే కళ్ళు తెరుస్తాడు. మరేంటి ఇక్కడ, భర్త మీద మనకు కోపం వచ్చింది, భార్య మీద నీకు కోపం వచ్చింది. నీకు భర్త మీద కోపం వచ్చినా, భార్య మీద కోపం వచ్చినా, భర్త నీకు తప్పు చేస్తున్నాడని అనిపించినా, భార్య నీకు తప్పు చేస్తున్నాడని అనిపించినా, ఇంట్లో వాతావరణం ఎట్లా ఉన్నా కూడా నువ్వు బాబా ఫోటో దగ్గరికి వెళ్ళి, బాబా గుడికి వెళ్ళి, నా భర్త ఇట్లా ఉన్నాడని చెప్పు బాబాకు, అంతే. నీకు ఎలా పరిష్కారం రాదో నేను చూస్తా. అతి పరిష్కారం. కుటుంబ శాంతి ఒక బాబా వల్లనే మనకు కలుగుతుంది, బాబా మార్గం ద్వారానే మనకు కలుగుతుంది, వేరే రకంగా కాదు. దానిలో నాకు పేరు జ్ఞాపకం రావడం లేదు. ఒక భక్తురాలు వచ్చేసి తన పుట్టింటికి పోతుంటుంది. భర్త చెప్తాడు, ఈరోజే సాయంత్రం వచ్చే అంటాడు. ఈరోజే సాయంత్రం వచ్చేసే అంటాడు. ఆమెకేమో ఇంకో 2 రోజులు అక్కడ ఉండాలని ఉంటుంది. తెల్లవారు ఏదో పండుగ ఉంది, ఆ పండుగకి అక్కడ ఉండాలని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అనుకొని ఉంటే ఎవరైనా షిరిడీకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మామూలుగా షిరిడీ విడిచి ఎవరు పోవాలన్నా బాబా పర్మిషన్ తీసుకునేవారు. పద్ధతి అక్కడ వచ్చేసి బాబాకు మొక్కుకొని
బాబా దగ్గర ఊది తీసుకొని పోయి ఆమె అదే కోరిక చోతి బాబా దగ్గరకు వస్తుంది. బాబా పాదాలు పట్టుకుంటే బాబా ఊది పెట్టి వెళ్ళు, ఊరికి వెళ్ళు, 3 రోజులు అక్కడ ఉండిరా అంటాడు. నీ ఇష్టం వచ్చిన రోజులు, 2 రోజులు, 3 రోజులు నేను అక్కడ ఉండిరా అంటాడు. అంటే భర్త ఏదైతే కండిషన్ పెట్టాడో ఆ కండిషన్ ఈమెకి ఇష్టం లేదు యాక్చువల్గా, కానీ ఎదురు చెప్పలేకపోతున్నది భర్తకు. కానీ ఆ సమస్యను బాబా ఎట్లా పరిష్కారం చేశాడు, ఎంత చక్కగా పరిష్కారం చేశాడు బాబా. కాబట్టి వల్ల మన కుటుంబాలలో మన కోడళ్ళకు, మన కొడుకులకు, మన బిడ్డలకు మనం కూడా ఇంట్లో ఏదన్నా అభిప్రాయ భేదం అనేది వచ్చినప్పుడు దానిలో మనం వెళ్ళి బాబాకు చెప్పుకోవాలి తప్పించి వాళ్ళతో డైరెక్ట్ పోట్లాడాల్సినటువంటి అవసరం. సో ఈ మొత్తం వాతావరణాన్ని కూడా మనం దృష్టిలోపల ఉంచుకొని చూసుకున్నప్పుడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఏవైతే అనేక అల్లకల్లోలాలు జరుగుతున్నాయో మనిషి లోపల, సమాజం లోపల ఒక నిజమైన శాంతియుత మార్గం ఏంటిది? ఇందాక ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించి చెప్పారు ఒక విషయం. ఒక భక్తుడు, అది బడే బాబానే, ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇగో వీడు మతం మార్చుకున్నాడు అని చెప్పేసి బాబాకు చెప్తాడు. వెంటనే బాబా వచ్చి ఈడ్చి చెంప మీద కొడతాడు. అందరు ఆశ్చర్యపోతారు, అరే నీ అబ్బాను మార్చుకున్నావా అని చెప్పేసి చెప్తారు. కాబట్టి ఏంటంటే ఒక మతం నుంచి ఇంకో మతానికి మారడమో లేకపోతే ఒక మతాన్ని విమర్శించడమో బాబా ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు, ఎప్పుడు ఒప్పుకునేవాడు. ఒకసారి వాడలో చర్చలు జరుగుతూ ఉంటే కొంతమంది క్రైస్తవ మతాన్ని విమర్శిస్తూ ఉంటారు. దీక్షిత్ కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆ క్రైస్తవ మతాన్ని విమర్శించే వాళ్ళతో పాటు ఈయన కూడా 2 మాటలు మాట్లాడతాడు. దీక్షిత్ బాబా దగ్గరికి రాగానే అంతవరకు కాళ్ళు జాపి ఉన్న బాబా కాళ్ళు ముడుచుకుంటాడు. కాళ్ళు ముడుచుకోగానే దీక్షిత్కు ఆశ్చర్యం వేస్తుంది మొట్టమొదలు. మళ్ళీ అక్కడ కూర్చుని అతడే నేనేం పొరపాటు చేసినా, మనందరం కూడా సాయి మార్గములో మనం ముందుకు పోవాలి అని అనుకుంటే, సాయి మార్గంలో మనం సాధన చేయాలనుకుంటే, సాయి మార్గంలో మనం జ్ఞానం సంపాదించాలనుకుంటే, సాయి మార్గంలో మనం నిరంతరం ఆనందంగా ఉండాలంటే మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కానీ లేదా మౌనంగా ఉన్నప్పుడు కానీ ఈరోజు నేను చేసిన పొరపాటేంటి, నేనేమైనా పొరపాటు చేశానా, నేను ఎవరినైనా మోసగించానా, నేను ఎవరిదైనా సొమ్ము ఇవాళ అక్రమంగా నేను తీసుకున్నానా, అందులో నేను ఎవరితోటైనా కఠినంగా మాట్లాడానా, ఇది తనను తాను పరిశోధన చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ఇగో నాలో ఈ పొరపాటు ఉంది అని మనం సవరించుకున్న రోజు భగవంతుడు సద్గురు ఆయన పాదాలు మనం పట్టుకోవడానికి అవకాశం అనేది ఇదిగా వస్తుంది. అది సో దీక్షిత్ ఎప్పుడైతే తనలో తను ఆలోచించుకున్నాడో ఏమనంటే నేను క్రైస్తవ మతాన్ని విమర్శించడానికి చాలా పెద్ద పొరపాటు చేశాను అనుకుంటాడు. వెంటనే బాబా చిరునవ్వు నవ్వుతూ కాళ్ళు ముందర పెడతాడు. దానిపై మనని మనం సవరించుకుంటే బాబా సంతోషిస్తాడు. మనని మనం సవరించుకుంటే ఎప్పుడు ఏ రోజు మనం అందరం చేస్తాం, పొరపాటు చేయమని కాదు, ఎన్నో చేస్తాం, జరుగుతాయి. మన సంస్కారాలు, మన అలవాట్లు, మన భావాలు, ఎన్నో మన ముద్రలు, ఎన్నో రోజుల నుంచి ఎన్నో జన్మల నుంచి చూసిన ముద్రలు, ఎన్నో జన్మల నుంచి చూసిన అనుభవాలు ఊరికే పోతాయి. అవి ఎంత తపస్సు చేస్తే పోవాలి, అవి పోవు. కాబట్టి నేను చివరిగా ఒక్కటే విషయం ఏంటంటే, సాయిబాబా రాముడిగా దర్శనమిచ్చాడు కొందరికి, దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు కొందరికి, పండరినాథుడిగా దర్శనమిచ్చాడు కొందరికి, ఆంజనేయుడిగా దర్శనమిచ్చాడు కొందరికి. ఎక్కడో ఎంతోమంది భక్తులకు ఏ రోజు కూడా బాబా పేరు వినని వాళ్ళకు కూడా కలలో కనబడి హలో మీరు షిరిడికి రా అని చెప్పేసి చెప్పాడు సాయిబాబా. మరి ఎవరు సాయిబాబా? ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటే నిమిషం అండి, 2 నిమిషాలు. అందులో
మీరు మీ అందరికి కూడా గొప్ప లీల ఏదైతే ఉందో నానాసాహెబ్ చందోర్కర్ కూతురుకు ప్రసవం సంబంధించినటువంటి లీల మీ అందరికి తెలిసినటువంటిదే. దానిలో అదేం కొత్త విషయం కాదు. దానిలో నానాసాహెబ్ చందోర్కర్ యొక్క కూతురు ప్రసవ వేదన పడతా ఉంటుంది. అందులో ఆయన దగ్గర ఊది అయిపోయింది అందులో. సో ఆమె అక్కడ చందోర్కర్ భార్య కూతురు మైనాతాయి బాబా 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 అంటూ ఉంటారు దానిలో. సో ఇక్కడ మసీదులో రామ్గిరి బువా అనే అతను వాళ్ళ ఊరు కందేశ్ అటు సైడ్కి పోవడానికి బాబా దగ్గరకు వచ్చి పర్మిషన్ అడుగుతాడు, బాబా నేను వెళ్తాను. సో బాబా ఏమంటాడు, నువ్వు వెళ్ళు, ఇగో ఇక్కడ నుంచి ఊది పొట్లం తీసుకొని పో, ఆరతి పట తీసుకొని పో, చందోర్కర్ దగ్గరికి పో, చందోర్కర్కి ఇచ్చేసిపోతాడు. అంటే అక్కడి దాకా పోవాలంటే జల్గాంగ వరకు ట్రైన్లో వెళ్ళాలా, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఊరుకు చందోర్కర్ ఊరికి వెళ్ళాలంటే అక్కడి నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలా. బాబా నా దగ్గర డబ్బులు లేవు, ట్రైన్ టికెట్ వరకే సరిపోతే నా దగ్గర, తర్వాత డబ్బులు లేవు అని అంటే అన్నీ సమకూర్తాయి పోరా అంటాడు. అన్నీ సమకూర్తాయి పో అని అంటే ఆ మాట మీద విశ్వాసం ఉంచి అతడు వెళ్తాడు. బాబా మీదనే మనకు విశ్వాసం ఉన్నదా, బాబా మీదనే మనం ఆధారపడుతున్నామా? ఇవాళ బాబాకు ఒక మాట చెప్తున్నాం, మళ్ళీ వెళ్ళి మన ప్రయత్నం మనం మొదలు పెట్టుకుంటున్నాం చాలామందిని దానికి. వెంటనే ఎట్లా పైసలు, అరే బాబాకు చెప్పినావు నువ్వు, సబూరి ఎక్కడుంది నీకు, బాబాకు చెప్పి బాబా ఏం చేస్తాడో చూడు. బాబా రామ్గిరి బువా ఆయన దగ్గర డబ్బులు లేవు, బాబా వెళ్ళమన్నాడు. వేరే వాళ్ళని ఎవరిని డబ్బులు అడగలే, తన ప్రయత్నం తాను చేయలే. తన ప్రయత్నం బాబా మీద సంపూర్ణమైన నమ్మకంతో, బాబా మీద సంపూర్ణమైన విశ్వాసంతో ట్రైన్ ఎక్కి పోయాడు. రాత్రి 2:30-3 గంటలకు ట్రైన్ దిగాడు. అక్కడ ఎవరన్నా రైల్వే స్టేషన్లో, హలో ఏ ఊరు, కొత్త ఊరు, జేబులో డబ్బులు లేవు, ఎక్కడ పోవడానికి దారి లేదు. సో ఒక సైనికుడు మాదిరిగా ఒక వ్యక్తి వచ్చేసి, రామ్గిరి బువా ఎవరు, మీరేనా అంటే, నేనే. ఓ చందోర్కర్ టాంగా పంపించాడు. సో టాంగా మంచి బ్రహ్మాండమైన టాంగా ఉంది, గుర్రాలు ఉన్నాయి అందులో. మంచి యువకుడు ఆయన నడిపేటటువంటి ఆయన. ఈయన కూర్చోబెట్టుకొని వెళ్తూ దారిలో ఈయనకు పలహారాలు కూడా చేయించి డైరెక్ట్ చందోర్కర్ వాళ్ళ గ్రామానికి తీసుకెళ్ళి, కొద్ది దూరంలో చందోర్కర్ ఇల్లు ఉన్నదనంగా అక్కడ టాంగా ఆపేసి, ఈయనే నేను కొద్దిగా కాలకృత్యాలు తీర్చుకుంటా అని అంటే టాంగా ఆపితే ఈయన వెళ్ళి కాస్త కిందికి దిగి అక్కడ దాకా కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి టాంగా లేదు, గుర్రాలు లేవు, ఆ మనిషి లేడు. చంద్రకర్ దగ్గరికి పోతాడు. చంద్రకర్ దగ్గరికి పోయేసరికి ఊది పొట్లం ఇస్తాడు, హారతి పాట పాడతారు. హారతి పాడి ఆ ఊదిని నీళ్ళల్లో కలిపి మైనాతారికి తాగించ టాంగా అని చెప్తున్నాడు. వెంటనే నేను టాంగా పంపలేదు అంటాడు. చందోర్కర్ టాంగా పంపలేదు. మరి టాంగా ఎవరు, గుర్రాలు ఎవరు, ఆ టాంగా నడిపే మనిషి ఎవరు? అన్నీ ఆయనే. మనకెప్పుడో ఎక్కడో చూడండి, మీకు మీ జీవితంలో మీ అనుభవాలన్నీ చూసుకోండి, మీకు వచ్చిన వ్యక్తిగత అనుభవాలు చూసుకోండి. ఏ టైంలో ఎట్లా జరిగింది, ఏ టైంలో ఎవరు కాపాడారు మిమ్మల్ని, ఎట్లా కాపాడారు మేము, ఏ ప్రమాదం కాకుండా మిమ్మల్ని ఎట్లా కాపాడబడ్డావు నువ్వు, దానిలో ఏ ఉద్యోగం మీకు ఎట్లా వచ్చింది, ఏ రకమైనటువంటి మార్పులు మీ జీవితంలో ఎట్లా వచ్చినాయి అనేది తెలుసుకున్నాను. అడుగడుగున బాబా మమ్మల్ని ఎలా కాపాడుతున్నాడో, మనకు ఎలా తోడ్పడుతున్నాడో, ఎలా దారి చూపిస్తున్నాడో అవన్నీ మన అనుభవంలో ఉన్నది. మన అనుభవం మనకు ముఖ్యం. మన అనుభవాన్ని ఎక్కడ మరవద్దు. మన ఎవడు ఏమైనా చెప్పుకొని దాని లోపల ఎవరు ఏమైనా చెప్పుకొని, బాబా మన దైవం, బాబా మన గురువు, బాబా సద్గురు, బాబానే సర్వస్వం. అందులో బాబానే మనకు దారి చూపిస్తాడు. ఇంకా వేరే ఆలోచన ఏమీ వద్దు, ఏ సంశయాలు పెట్టుకోవద్దు, ఎవరితో వాదించాల్సిన పని కూడా ఏం లేదు. నీ హృదయం, నీ మనసు, మనకు దారి చూపించేది బాబా. అయితే ఆ బాబా చెప్పిన దారిలోనే పోవడం అనేది
కొంచెం కష్టమే దానిలో, అయినా దానికి మనం ప్రయత్నించాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.